మరి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన కుమార్తెకు కూడా లేఖన భాగాలు చదివిన బిడ్డలకు ఇంతవరకు పాటలు పాడి ప్రభువు నామాన్ని అద్భుతంగా సహకరిస్తూ 11 రోజులు సిలువ ధ్యానాల్లో నాతో కలిసి ప్రియ దేవుని కుటుంబాలు ఎంతగానో సహకరిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి శుభములు బిడ్డలకు మరొకసారి ప్రభువు నామంలో వారికి తెలియపరుస్తూ ఉన్నాను. కుమార్తె భోగి జయమ్మ గారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క నూతనమైనటువంటి ఆయన ఉద్దేశములు, నూతనమైనటువంటి ఆయన యొక్క ఆలోచనలు ఈ కుటుంబానికి ఆయన యొక్క హస్తము మెండుగా సదాకాలము వీరిని బలపరుచునుగాక. అద్వితీయ దేవుని నామానికి మరొకసారి నా ప్రియ దేవుని సంగమా లెక్కలేని కృతజ్ఞతలు మనందరి తరపున. ప్రభు ఈ 2వ తారీఖు ఈ 3వ నెల ఎంత త్వరగా 2వ నెల 1వ నెల మన ముందు అయిపోయినట్లుగా అసలు లేదు. కానీ దినములు చాలా త్వరగా పరిగెడుతూ ఉంటుండగా మనము కూడా ప్రభు రాకడ కొరకు అనేకమైనటువంటి ఆయన ఉద్దేశములతో చిత్తములో మనము కూడా పరిగెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఇంకా ఎవరైతే గృహాల్లో ఉన్నారో రాలేక ఉండిపోయారో త్వరపడి భోగి జయమ్మ గారి గృహానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రభు మన జీవితంలో ఈ నామమే మనకున్నటువంటి గొప్ప ధైర్యము. ఈ యేసు నామము, ఈ నామమును నీవు ఇంతవరకు ధరించుకొని ఈ నామము నిమిత్తము అవమానాలు, నిందలు, అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ నామమును హెచ్చించటానికి, ఆ నామమును నీవు చాటడానికి, ప్రకటించటానికి ఇంతవరకు దేవుని బిడ్డగా ఆయన యొక్క ముంగుర్తిగా నీవు ఉన్నందుకు దేవుడు పరలోకములో ఎంతగానో ఉత్సాహంతో ఆయన సముఖములో మనలను ఆయన యొక్కకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక నూతనమైనటువంటి ఆ యొక్క నెరవేర్పు కొరకు లేఖన భాగాలన్నీ ఆయన మన కొరకు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆమేన్. నీవు సాధారణమైనటువంటి స్థితి అయితే కాదు, కానీ దేవుని బిడ్డగా ఒక అద్భుతమైనటువంటి ఒక గుంపు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నిలిచే గుంపు. అందరూ చెప్పండి, చాలా గుంపులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనకి ఆ గుంపులకు ఏ విధమైనటువంటిది సంబంధం లేకపోయినా మనకి మాత్రమో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉన్నది, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి నియమం ఉన్నది, నిబంధన ఉన్నది, కట్టడ ఉన్నది. ఈ నియమము ఈ అద్భుతమైనటువంటి గుంపు కొరకు ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. చదువుకున్నటువంటి అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళే ముందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ఒక మిషనరీ కోసం మనము ధ్యానించాలని మరి భోగి జయమ్మ గారి గృహంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆలోచన. దేవుడు తన సేవలో, పరిచర్యలో ఎంతో మంది సువార్థికులు, ఆ మిషనరీస్ పరిచర్య చేశారు. నిజంగా అద్భుతమైనటువంటి సేవకుడు జాన్ లివింగ్స్టన్. ఈయన కోసం మీరు విన్నారా ఎప్పుడైనా? అయితే ఈయన ఆ యొక్క నల్లజాతి ప్రజల మధ్య దేవుని పిలుపుని బట్టి దేవుడు వెళ్ళమంటున్నప్పుడు ప్రభువు భారాన్ని బట్టి ప్రయాణం చేశాడు, తను తన భార్య. ఈ పరిచర్య చేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు చాలా శోధనలు. ఈ జాన్ లివింగ్స్టన్, ఈ పేరు ఎంతో అద్భుతమైన పేరు. చాలా మంది సేవకులు కూడా ఈ పేరుని నామకరణం చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ యొక్క భయంకరమైన ప్రాంతాలు అవి.
సరైనటువంటి రోడ్లు లేవు, వసతులు లేవు. ఆ కొండ మార్గాలలో భయంకరమైనటువంటి ఆ యొక్క ముళ్ళు, రహదారులు లేనటువంటి ఆ ఎడారి భయంకరమైన ప్రాంతాలలో ఈయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన తన భార్య కొన్నిసార్లు ముండ్ల తుప్పల్లో కూడా పడిపోయారు. ఆ శరీరానికి ముళ్ళు గుచ్చుకొని కన్ను కూడా కోల్పోయాడు. అంటే ఎటువంటి ముళ్ళో ఒకసారి ఊహించండి. ఎలా అంటే లోయల్లాంటి పడి దీంట్లో పడిపోయారో. దేవుడు అయినప్పటికీ నడిపిస్తూ ఉన్నాడు, వెళ్ళండి, ఆ ప్రాంతమే వెళ్ళండి, ఆ దేశమే వెళ్ళండి, ఆ ప్రజల దగ్గరికే వెళ్ళండి. ఆ ముళ్ళన్నీ కూడా తీసుకొని ఎవరో కూడా లేపేవారు లేరు. తన భార్యకి అతను లేపాడు, తనకు తన భార్య లేపి. ఈ విధంగా వారు పరిచయం చేస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా ఇంకా వెళ్తూ ఉండగా కొన్ని విషపూరితమైనటువంటి దోమలు ఆ కాట్లు వల్ల వారికి చాలా బాధలు, భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేసాయి. తన భార్య కూడా మార్గంలో చనిపోవటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరి వాడైపోయాడు. ఇంతవరకేమో మాట్లాడటానికి ఏదో ఒక తోడుగా తన భార్య ఉంది. ఇప్పుడేమో మాట్లాడటానికి భార్య లేదు, ఎత్తడానికి, సహాయం చేయటానికి, ఊత ఇవ్వటానికి, ఏదైనా సరే సహకారిగా తనకున్నటువంటి ఒక భుజం, ఒక భాగం నష్టమైపోయి కోల్పోయి అక్కడే పాతి పెట్టాడు. వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. అయినప్పటికీ లేదు, వెనక్కి వెళ్ళేది లేదు. నా దేవుని కొరకు ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఆ జాతుల ప్రజల వరకు, ఆ ప్రజలందరికీ నేను దేవునిని ప్రకటించాలని మహిమ కలిగినటువంటి సువార్తను బట్టి ఇంకా మోసుకొని వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద దేవుని బిడ్డలారా చాలా కాలము వారెవరు కూడా ఆ యొక్క నీగ్రో ప్రజలు పట్టించుకోకపోయినప్పటికీ వారికి ఉన్నటువంటి తర్కము, వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ పట్టింపులు, రకరకాల మూఢనమ్మకాలు, ఏది ఏమైనప్పటికీ అక్కడే చాలా సంవత్సరాలు ఉండి ఉండి పరిచర్య చేసి అక్కడే ఆయన ప్రాణం విడిచాడు. దేవుని సంగమా, ఆమేన్. ఆయన దేశం నుంచి వచ్చినటువంటి ఆయన ప్రజలకు తెలిసినప్పుడు, దేవుని సంగమా, ఈయనను ఆ తర్వాత చనిపోయిన తరువాత చాలా మంది కూడా ఆ జాతుల్లో ఉన్నటువంటి అనేక నల్లజాతి వారు, ఈయన మా దేశానికి వచ్చాడు, ఈయనేమో మా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఈ గుండె మా దేశంలోనే, మా ప్రాంతంలోనే ఉండాలి అని ఆయన గుండెను మాత్రము ఆ ప్రాంతంలో సమాధి చేశారు. ఆయన దేహాన్ని మాత్రము ఆయన స్వగ్రహానికి తీసుకువెళ్ళారు. హల్లెలూయా. అంటే రెండు సమాధులు. ఈరోజు దేవుని సంగమా, ఈ వర్తమానములకు వెళ్లే ముందు దేవుని యొక్క రాజ్యం అనే గుంపును తయారు చేయటానికి, తన కుటుంబము కోల్పోవటానికి కూడా ఇంకా చాలా పెద్ద చరిత్ర. కానీ ఇది మీకు షార్ట్ కట్ లో చిన్న విషయం చెప్పాను అంతే. ఎంతో అద్భుతమైనటువంటిది. జాన్ లివింగ్స్టన్ అనేటువంటిది మీకు ఆ పుస్తకాలు మన నెట్లో చాలా విషయాలు దొరుకుతాయి. దేవుని బిడ్డలారా చాలా పెద్ద చరిత్ర. ఆయన జీవించినటువంటి అద్భుతమైన త్యాగము ఎంత గొప్పదా. ఇంతగా ప్రభు కొరకు వెళ్ళాలా, ఇంతగా దేవుడు నడిపిస్తున్నప్పుడు అప్పగించుకోవాలా. ఈరోజు ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి ఈ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో కూడా ప్రభు యొక్క శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి గోత్రాలకు, అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా సాక్షులుగా వారు ప్రభువుని బోధిస్తుంటే, ప్రభువుని ప్రకటిస్తూ ఉంటుంటే అక్కడ ఎవరు కూడా ఈ నామాన్ని మీరు ప్రకటించకండి, ఈ నామాన్ని బట్టి మీరు మాట్లాడొద్దు, ఈ నామాన్ని బట్టి మీకు చెరసాల్లో వేస్తాము అన్నప్పటికీ కూడా ఆకాశము క్రింద మరి ఏ నామమునందు కూడా రక్షణ లేదు, ఈ నామమునందే. చపడగుడి సోదరులు చెల్లిద్దాం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప నామాన్ని ఇప్పుడున్న ఈ గుంపు, ఇంకా ఆయన నమ్ముకున్నటువంటి ఎన్నో గుంపులు, ఇవన్నీ మనమంతా ఒకటయ్యే సమయము ఆసన్నమవుతూ ఉంది. అటువంటి దినాలలో ఈ పరిచర్య అద్భుతంగా కొనసాగుతూ ఉంటుండగా దేవుని యొక్క అపోస్తులను చెరసాల్లో నుంచి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంలో అననీయ సప్పేరా అనేటువంటి భార్యాభర్తలు సంభాషణ అయిపోయింది. అద్భుతమైనటువంటి భయము సంఘములో జరుగుతూ ఉంటుండగా దేవుడు ఎంత భయంకరుడా, ఎంత భీకరమైన కార్యాలు చేసే దేవుడా అని అక్కడ ఉన్న గుంపులందరికీ కూడా అర్థమయ్యింది. కానీ అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రియ దేవుని సంగమా
కొంతమంది లేచారు, కొంతమంది వ్యక్తులు బయలుదేరారు, కొంతమంది వ్యక్తులు, కొన్ని గుంపులు కూడా మన చుట్టూ కూడా ఉన్నాయి. చూడండి అవి ఏ గుంపులు అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యములో 36వ వచనం చదవండి. ఈ దినములకు మునుపు, చూడండి ఈ దినములకు 5వ అధ్యాయము 36వ వచనములో అపోస్తలుల కార్యం అంటున్నాడు. ఇక్కడ ఒక గుంపు లేచిందండి. ఈ దినములకు మునుపు దూదా లేచి, చూడండి అక్కడ లేచాడు. అతని పేరేం పేరంటే దూద. అందరు చెప్పండి అమ్మా, దూద. ఈ దూద లేచి తాను ఒక గొప్పవాడునని చెప్పుకొను ఇంచుమించు 400 మంది మనుష్యులు వారితో కలిసి కొనిరి. చూడండి ఇక్కడ 400. ఈ 400 అంటే ఎంతమంది? 400 మంది అన్నమాట. అక్కడ రాసుకోండి, తెలుగులో 400 అని లేదు కానీ అక్కడ ఏంటంటే దేవుని బిడ్డలారా 400 అనే మాటకి ఇంగ్లీష్లో మనకి 400 అనే ఒక మాట మనకు కనిపిస్తుంది. 400 మంది ఎవరినట్టు వెంబడిస్తున్నారమ్మా? దూదాను. దూద అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుని వరము. అందరు చెప్పండి, దేవుని వరము. పేరులో చూడండి దేవుని వరము ఉంది. ఈ దూద దేవుని బిడ్డలైనటువంటి చాలా మందిని 400 మంది ఈయనేమో ప్రేరేపించేసరికి ఆయన వైపు ఒక గుంపు వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఏమైందట? వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. అతన్నేమో 400 మంది వెంబడిస్తూ ఉన్నారు. 400 మంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నారు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటున్నారు. ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరే వెళ్తున్నారు. ఆయన ఏది చెప్తే అదే చేస్తూ ఉన్నారు. చివరికి ఈ 400 మంది కూడా చెదిరిపోయారు దేవుని బిడ్డలారా. ఈ 400 మంది కూడా వ్యర్థులైపోయాడు దేవుని బిడ్డలారా. ఆ దూద ఏమయ్యాడు? చంపబడ్డాడంట. ఎందుకొరకు చంపబడ్డాడు? దేవుని వరం అనేటువంటి ఇతను దేవుని బిడ్డలను ఈయన సొంతానికి, ఈయన వ్యక్తిగతానికి, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దినాలు అవి. దేవుని భయము సంభవిస్తున్న దినాలు అవి. అద్భుతమైన అపోస్తులు నిజంగా ఇంటంటా రొట్టె విరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పంచుతూ ఆరాధనలు చేస్తూ వారు దినదినము కూడా ఇంటంట ప్రతి ఇంట దేవుణ్ణి గణపరుస్తూ ఉన్న సమయమో. హల్లెలూయా! ఎంత గొప్ప సమయం చూడండి. ఈరోజు మనం ఎలాగైతే ప్రతిరోజు కూడుకుంటున్నామో ఇంటింట, వారు ప్రతిరోజు ఇలాగే అయితే 40 రోజులు కాకుండా ప్రతిరోజు వారు సంతోషంగా వారేమో బల్ల ఇరుస్తూ దేవుని సన్నిధిలో కూడుకుంటూ హెచ్చరించుకుంటూ పాటల యందు దేవుని సంగీతములందు వారు ఉత్సాహముగా ఆయన మరణాన్ని, జననాన్ని, పునరుత్థానాన్ని గూర్చి ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ సమయంలో ఎవరు లేచారమ్మా? దూద అనేవాడు లేచి కలవరం పెట్టాడు. అటెందుకు వెళ్తారు? ఆ అపోస్తుల మాటలు వినొద్దు. అపోస్తులు అంటే పేరుకి అర్థం ఏంటి? పిలవబడిన వారు 1, పంపబడిన వారు 2, ఏర్పాటు చేయబడిన వారు 3 పేర్లు. పిలవబడిన వారు, పంపబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైన వివరణలు ఉన్నప్పటికీ వారిని వీరు అనుసరించట్లేదు, వారిని వెంబడించట్లేదు. అద్భుతమైనటువంటి దేవుణ్ణి వెంబడించిన వారు, అనుసరించిన వారు ఎవరూ వ్యర్థులవ్వలేదు, ఎవరు కూడా నశించలేదు, ఎవరు కూడా కారణం లేకుండా చంపబడలేదు. కానీ దూదాను వెంబడించిన వారు 400 మంది కూడా ఒక్కడు కూడా కనిపించట్లేదు. సరే, అయిపోయింది కదా. మనుషులకి ఇంకేమైనా జ్ఞానం వస్తుందని చూస్తే మరలా రెండో వ్యక్తి లేచాడు అక్కడే. తర్వాత దేవుని బిడ్డలారా చూడండి 10:30. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలీలీయుడైన యోదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. మొదటి బ్యాచ్ అయిపోయిందనేసరికి మొదటి గుంపు, రెండో గుంపు. ఇతను ఎవరంటే యోదా. మొదటి వాడేమో దూద, రెండో వాడేమో యోద. దూద అనే పేరుకి అర్థము దేవుని వరము, యోద అనే పేరుకి అర్థము స్తుతి. అంటే వరములో కూడా ఏమీ లేదు, స్తుతిలో కూడా
కార్యాలు కనిపించట్లేదు. పేరులో మాత్రము వరం ఉంది, పేరులో మాత్రము స్తుతి ఉంది, కానీ వీరు ప్రేరేపిస్తున్నారంట ఇతరులని, రేపుతూ ఉన్నారట అమాయక ప్రజల్ని, చక్కగా భక్తి చేసేవారిని, నిజమైనటువంటి మార్గము, నిజమైన సత్యాన్నిలో, నిజమైనటువంటి సత్య అన్వేషణలో కొనసాగుతున్న అమాయకులను వీరు ఎప్పటికప్పుడే ఇటువంటి గుంపులు ప్రజలు అక్కడక్కడ మనకి దేవుని బిడ్డలారా కలవరాలు పెట్టడానికి, నిన్ను వేరే మార్గంలోకి మళ్లించడానికి, నీవు సత్య మార్గంలోని అసత్యంలోనికి, వెలుగు నుండి చీకటిలోనికి, పరలోకం నుండి నరక సంబంధమైన పరిస్థితుల్లోనికి మళ్లించుటకు రకరకాల గుంపుల యొక్క నాయకులు బయలుదేరి ఉన్నారు. ఈరోజు మన జీవితంలో నిజంగా ఎంత అద్భుతం అంటే, ఇక్కడ అంటున్నాడు ఈ చదువుకున్న 40వ వచనంలో 39వ వచనం, దేవుని వలన దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరొకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమే. చప్పట్లు సోదరులు చెల్లించండి. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము కొనసాగుతూ ఉందంటే, ఇది ఎవరో కట్టే మందిరం అయితే, ఎవరో నిర్ణయించే మందిరం అయితే, ఎవరో ఏర్పాటు చేసే మందిరం అయితే ఇన్ని సంవత్సరాలు ఇది కొనసాగి ఉండేది కాదు. ఆమేన్. ఇది అంటున్నాడు అక్కడ ఏంటంటే, ఇది దేవుడు నియమిస్తే, దేవుడు ఏర్పాటు చేస్తే, దేవుడే గాని దీన్ని ప్రారంభిస్తే మీరు దేవుడితోనే పోరాడువారు అవుదురు సుమి. దేవుడితో పోరాడితే ఎవరైనా గెలవగలరా? దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రణాళికలను ఎవరు కూడా భంగపరచలేరు దేవుని సంగమా. అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా ఎవరు కూడా ఆయన మహిమ కలిగినటువంటి పరిచర్యను, ఈ బండెల్లి వారి మీద పడిన, వారెళ్ళి ఈ బండ మీద పడిన ఏమవుతారట? తునకలైపోదురు అని అంటాడు. కాబట్టి ఎవరైనా నా సంఘమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలను పాడు చేయటానికి ఈ దూత అనేవాడు, యోధ అనేవాడు బయలుదేరి అనేకమైనటువంటి గలిబిళ్ళు కలిగిస్తున్నప్పుడు అక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఒక నాయకుడు. చూడండి, ఆ పేజీ తిప్పారు కదా, మరొకసారి వెనక్కి వెళ్ళండి. ఆ యొక్క 5వ అధ్యాయము చదవండి దేవుని బిడ్డలారా, 34వ వచనం. సమస్త ప్రజల వలన, మీకు 33 నుంచి అయితే అర్థమవుతుంది. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపులో ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఎట్లనో. చాలమ్మా, చాలు. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు. ఈ గమలీయేలు ఎవరు? సన్హాటన్ సభ, ఈ యొక్క యూదులు కూడుకునే సమాజ మందిరము. ఇక్కడ సభ్యులు ఎంతమంది అంటే 72 మంది. దేవుని బిడ్డలారా, ఈ 72 మంది కూడా ఎవరు పడితే వారు మాట్లాడడానికి లేదు. యూదుల యొక్క పెద్దలు మాత్రమే అక్కడ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, వారు మాత్రమే సలహాలు ఇవ్వాలి, వారు మాత్రమే ఏదైనా జారీ చేయాలి, వారు మాత్రమే ఏదైనా హుక్కుం జారీ చేసి ముద్ర వేసి, వారు చెప్పిందే అక్కడ న్యాయం, వారు చెప్పిందే శాస్త్రం, వారు చెప్పిందే ధర్మం. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క గమలీయేలు, దేవుడు అద్భుతమైన పరిచర్య చేసినటువంటి సౌలైన పౌలు కూడా ఎవరి పాదాల దగ్గర నేర్చుకున్నాడు? ఈ గమలీయేలు దగ్గరే. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, ఆగండి, మీరేమో తొందరపడి నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు, పౌలుని కానీ యోహాను కానీ మీరు చంపడానికి మీరేది కోపం తెచ్చుకోకండి, కొంచెం వారిని పక్కన పెట్టండి, ఇటువైపు మీరు రండి, మీతో మాట్లాడాలి అని గతకాలంలో జరిగిన వ్యక్తుల కోసం, గతకాలంలో జరిగినటువంటి ప్రజలు, ఈ దూత కోసం, ఈ యోధ కోసం ఏం జరిగిందో, ఈ నాయకత్వంలో ఏం జరిగాయో, పరిచర్యలో ఏం జరిగాయో, చివరికి ఏం జరిగింది అనేటువంటిది ఆ యొక్క సన్హాటన్ సభలో దేవుని సంగమా
ఈ మత పెద్దలందరూ కూడా కూర్చొని ఈ యొక్క గమలీయేలు వివరిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా ఇది దేవుని యొక్క ఉద్దేశములో కొనసాగుతున్నటువంటి పరిచర్య కాబట్టి దేవుడు ఇక్కడ ఉన్నతమైనటువంటి పరిచర్యను ఇన్ని సంవత్సరాలు కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఈ కొనసాగుతున్నటువంటి పరిచర్య నాయకులు వృద్ధులు కావచ్చు, నాయకులు యాత్ర ముగించవచ్చు, నాయకులు ఇంకా వారికి శక్తి చాలకపోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, తరువాత ముందున్నటువంటి పరిచర్య వాళ్ళే చేస్తారులేండి, వాళ్ళే కొనసాగిస్తారండి అన్నటువంటి వారిగా వారినే మనం చూడకుండా మన వంతు బాధ్యతగా ఈ యొక్క అపోస్తులు ఎలాగైతే ఆ పరిచర్యను ఇప్పుడు మన వరకు కూడా పంపించారు. ఆమేన్. అలాగే దేవుడి సంగమా, ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనేటువంటి ఈ పరిచర్య ఇంతవరకు సిలువ ధ్యానాలు లేవు. కానీ దేవుడు చూడండి అద్భుతంగా దీన్ని ప్రారంభించినప్పుడు ఇది దేవుని వలన ఏర్పాటు కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఆయన రాకడ వచ్చినంత వరకు కూడా వెళ్ళును గాక. ఎవరు ఆపలేరు, ఎవరు భంగపరచలేరు, ఎవరు ఎన్ని విధాలైనటువంటి ఎన్ని ఆటంకాలు ఎవరి వలన కూడా దేవుని సంగమా ఈ పరిచర్యను ఎవరు కూడా వెనక్కి లాగలేరు. ఆమేన్. ఇక్కడ ఈరోజు మనము దేవుని గుంపుగా ఉన్నాము, దేవుని యొక్క సమూహముగా ఉన్నాము, దేవుని యొక్క బిడలుగా ఉన్నాము. వారు అంటున్నారు మంచి మాట చూడండి, అక్కడ దేవుని బిడ్డలారా ఏమంటే ఈ చదువుకున్న 5వ అధ్యాయంలోనే దేవుని సంగమా 29వ వచనం, అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలనని కదా మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఆమేన్. యేసు మన పితరుల దేవుడు, ఆయన లేపాడు. ఈరోజు మన ప్రభువుని లేపిన దేవుడు నిన్నెందుకు లేపడు? ఈరోజు ప్రభువుని లేపిన దేవుడు నీకు ఏదైతే సంభవిస్తూ ఉందో, నీకు ఏదైతే ఆటంకాలుగా అభ్యంతరాలుగా దేవుని బిడ్డలారా నీ ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ప్రేరేపణలు, అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ఉద్దేశాలు ఆ రోజుల్లో దూదా లాంటి వారు, యోధా లాంటి వారేంటంటే శరీరులుగా కనిపించారు. కానీ ఇప్పుడేంటంటే ఇది ఆత్మ సంబంధముగా అనేకమైనటువంటి ఈ లోకములో సంచరిస్తున్నటువంటి అనేకమైనటువంటి బలహీనతలు, అనేకమైనటువంటి అవరోధాలు ఎప్పటికప్పుడు చెదరగొట్టే అక్కడ ఏమంటాడు, వారిని వెంబడించేవారు వారందరూ ఏమైపోయారట? వ్యర్థులైరి అనే మాట. దేవుని సంగమా నశించిరి, వ్యర్థులు. మనకి వ్యర్థము అనే మాట ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రసంగి 1వ అధ్యాయంలో సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము అంటే ఇది ఏ సూర్యుడు? SUN సన్. కుమారుని ఏమంటారు? అతను కూడా సన్నే, SON సన్. 2 సన్నులు ఉన్నారు, SUN సన్ను, SON సన్ను. SUN సన్ అనేటువంటి ఈ సూర్యుడు ఆకాశంలో మనకి మొదటి ఆకాశం. అది మొత్తం ఎన్ని ఆకాశాలు? 3 ఆకాశాలు. దేవుని బిడ్డలారా, మొదటి ఆకాశము నీకు నాకు మనందరికి కనిపించేటువంటిది. అక్కడ ఈ ఆకాశంలో ఏమున్నాయంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలన్నీ కూడా పాలపోత ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇది మొదటి ఆకాశం. 2వ ఆకాశంలో ఎవరున్నారు? 2వ ఆకాశంలో పౌలు అంటాడు మధ్యాకాశములో ఒకడు అడ్డుపడుతున్నాడు అన్నమాట. నీ ప్రార్థన వెళ్ళనివ్వకుండా ప్రతిరోజు కూడా మధ్యాకాశంలో పరలోకం నుంచి ఎవరు పడిపోయారు కిందకి? దురాత్మ సమూహములు. వారు ఎక్కడున్నారంటే పౌలు అంటాడు కదా, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆకాశమందు దురాత్మల సమూహముతో. స్తోత్రం, హల్లెలూయా. దురాత్మ సమూహములతో పోరాడుతూ ఉన్నాం. అవి ఎక్కడున్నాయి? ఇప్పుడు 2వ ఆకాశములో ఉన్నాయి. 3వ ఆకాశంలో ఎవరున్నారు? జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఇవన్నీ తెలుసుకోవాలి. అయితే మొదటి ఆకాశంలో ఏమున్నాయమ్మా? మనకు కనిపిస్తున్నటువంటి గ్రహాలు, సూర్య చంద్రుడు ఇవన్నీ. 2వ ఆకాశంలో దురాత్మ సమూహములు ఉన్నాయి. 3వ ఆకాశంలో దేవుని యొక్క ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆయన సింహాసనం ఉన్నది.
ఇంతవరకు కూడా ఈ ప్రార్థనలు వెళ్ళాలన్న దేవుని సన్నిధికి మూడో ఆకాశానికి మొదటి ఆకాశం దాటి వెళ్ళిపోతున్నాయి. రెండో ఆకాశంలో ఎవరున్నారు? దుష్టుడు ఉన్నాడు అనమాట. వాడు నీ ప్రార్థనలు ఏం చేస్తాడంటే, నీ క్రియలు ఏం చేస్తాడంటే, నీ ఆరాధన ఏం చేస్తాడంటే, నీ భక్తిని వాడు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూనే మధ్యాకాశంలో ఉన్నాడు. మధ్యాకాశంలో కాలు పెట్టే సత్తా ఏ నరుడికి కూడా లేదు. అయితే ఒకరు మాత్రమే, ఒక అద్భుతమైనటువంటి జీవం కలిగిన మన ప్రభు యేసుక్రీస్తు అక్కడ కాలు పెట్టే దమ్మున్న మగాడు క్రీస్తు ప్రభు. చప్పట్లు సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మధ్యాకాశంలోనే మన పెళ్లి జరుగుతుంది. ఈ మధ్యాకాశంలోనే ఇంతవరకు ఏ ఆకాశములు అయితే ఆక్రమించి ఆ ఆకాశములో ఎవరిని కూడా రానివ్వకుండా, ఆ ఆకాశములో అడ్డుపడుతూ, ఆ ఆకాశములో ఎవరిని కూడా నిలపనివ్వకుండా అనేక ఆటంకాలు పెట్టినటువంటి ఈ లోక సంబంధిని ప్రభువు సిలువలో, ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో, మన తండ్రి అయిన దేవుడు ప్రభువుని ఆ మ్రాను మీద నుంచి అద్భుతంగా వేలాడదీసినప్పటికీ ఆయన మూడవ దినము లేచి మనందరినీ కూడా చెరగా ఉన్న ఆత్మలను దేవుని బిడ్డలారా, తర్వాత సబ్జెక్ట్ అది. అక్కడ ఈరోజు మధ్య ఆకాశంలో కాలు పెట్టే దమ్మున్నటువంటి శక్తి కలిగిన మన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆకాశం, మధ్య ఆకాశం ఏమైపోతుందంటే గసగస ఉనికిపోతూ ఉంది. ఇంతవరకు ఎవడు కూడా కాలు పెట్టలేకపోయాడు, ఎవరు కూడా రాలేకపోయారు. ఇదేంటి ఈయన వచ్చాడని ఆ మధ్య ఆకాశంలో మన ప్రియుడైనటువంటి ప్రభువు నీ పక్షాన తండ్రి కుడిపార్శ్వం ఇప్పుడు ఉండి నీకు నాకు ఏ అడ్డు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా ఆ యొక్క లోకనాథుడి నుంచి పరలోకంలోకి నేరుగా నీ జవాబులన్నీ తీసుకునే గొప్ప మార్గాన్ని సరళం చేశాడు. ఆమేన్. అది దేనికి ఇచ్చాడు అవకాశం అంటే, ఇప్పుడు చదువుకున్న దోదా గుంపులకి ఇవ్వలేదు, యోధా గుంపులకి ఇవ్వలేదు. కానీ ఏ అపోస్తులైతే అంటున్నాడు గమలీయేలు, ఇది దేవుడి నుండి ఏర్పాటు చేయబడిన సంఘం అయితే, దేవుని నుండి ఏర్పాటు చేయబడిన కుటుంబాలు అయితే, దేవుని నియమాల నుండి ఈ యొక్క మూలరాయి ప్రారంభమైతే ఈ పరిచర్యను ఎవరు కూడా ఆర్పలేరు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు తండ్రులు తీసుకునే వస్తారు, కాపరులు తీసుకునే వస్తాడు. నిన్ను పోషింపజేసే భర్తగా, నిన్ను పోషింపజేసే కాపరిగా, పోషింపజేసే నాయకుడిగా, పోషింపజేసే దేవుడిగా ఆయనే అనేక కార్యాలు యుగయుగాలు ఆయన నీకు మరుగైపోయి అదృశ్యుడిగా నిన్ను నిత్యమో నడిపించునుగాక. అట్టి కృపలో అపోస్తుల వంటి గుంపుగా మన తరములో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం యొక్క ఈ గుంపు చేరువచ్చిన కుటుంబాలు, ప్రియ కుమార్తె జయమ్మ కుటుంబము ప్రభు తోడు నిత్యము నిలిచే గుంపుగా నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవుడా, దూద అనేటువంటి వాడు దేవుని వరము, ప్రభువా, యోధ స్తుతి, మా నాదావా, మా ప్రభువా, మా కాపరి, మా నాదుడా, మా నామములో, మా పేరుల్లో నీవు ప్రభువా, నీ నామమును బట్టి నీవే మాకు మా నొసట నీవు ఒక నూతన నామాన్ని వ్రాసి ఉన్నావు, ఒక ముద్ర కూడా వేసి ఉన్నావు. నీవు మాకు నీ పేరును మాకు పెట్టావు. ఈ గుంపుని నీవే ప్రాణం పెట్టావు. ఈ గుంపులో 44 కుటుంబాలలో, సార్వత్రిక సంఘములో ఆశీనుడైన దేవుడవు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎవరు ప్రేరేపించినా, ఎవరు రేపినా, ఎవరు మళ్లించినా, ఎవరు గలిబిలి చేసినా, నీవు నియమించిన ఈ మూలరాయిని, ఈ పునాదులను, ఈ సంఘమును, నీ బండ మీద కట్టిన నీ సంఘమును ఎన్ని ప్రభు తరాలు వచ్చినా ఇది నిలుచునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, అంతకంతకు కుటుంబాలను బలపరచండి, వర్ధిల్లింపచేయండి. నాయకత్వమును దేవా సహకరిస్తున్నటువంటి ఇదిగో నా ప్రభువా, అనేకమైనటువంటి నా తండ్రి, నా దేవా, ముందున్న తరాలకు కూడా ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయముతో మీ కార్యాలు జరిగించమని కుమార్తె జయమ్మను, ఆమెకి ఇచ్చినటువంటి ఇదిగో ప్రభువా సహోదరి కుమార్తె జ్యోతిని, అయ్యా నా ప్రభువా, ఇదిగో నా తండ్రి మనవడు వంశీని శీఘ్రముగా మీ నామంలో స్వస్థపరుస్తూ చేరి వచ్చినటువంటి బిడ్డలకు మీరు బలపరిచి అంతకంతకు లేవనెత్తమని, పరీక్షలు రాస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ ప్రభువా అభిషేకించండి, ధైర్యపరచండి, గొప్ప రిజల్ట్ ని
ఈ సంవత్సరం మేము చూడటానికి ముందున్న తరగతుల్లో గనులుగా, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యులుగా మీరే ప్రభువా రూపుదిద్దమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.